హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కదండి. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది మీకు తెలుసు అయితే తెలుసుకొని చేయండి. తెలియని వాళ్ళ కోసం ఇది చాలా యూస్ఫుల్ టిప్. బట్ యూట్యూబర్‌కి వ్యూస్, సబ్స్క్రైబర్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అది ఎలా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి యూట్యూబ్ వ్యూస్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ. దానికోసమే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక వీడియో తీసుకుంటున్నాను. ఈ వీడియోని నాకు ఫ్రీ బ్లాగర్ గాని, ఫ్రీ వెబ్‌సైట్‌లో గాని పోస్ట్ చేసుకోవాలి. నాకు వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం ఎందుకంటే, నాకు ఈ వెబ్‌సైట్ ద్వారా ట్రాఫిక్ వస్తది. మనకు మెయిన్‌గా వచ్చేదేంటి? వెబ్‌సైట్ ద్వారా ట్రాఫిక్ వస్తది. దానికోసం నేను యూజ్ చేసేది వీడియో ట్యూటోరియల్. ఇక వీడియో ట్యూటోరియల్ తీసుకున్నాక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ వీడియో అయితే తీసుకుందాం అనుకుంటామో ఆ వీడియో తీసుకోండి. సో, ఇది ఫస్ట్ నా వీడియో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఓకే. అయితే ఈ వీడియో ఓపెన్ చేసిన తర్వాత మీరు చేయాల్సిన టాస్క్ ఏదని చెప్తాను. దీనికి ఒక సింటాక్స్ రాసానండి. ఆ సింటాక్స్ ఏదో చెప్తాను. అది మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఏంటి ఆ సింటాక్స్? ఏ విధంగా మనకి యూజ్ అవుతాయని చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇది కాపీ చేసుకోండి. మనకు యూట్యూబ్‌లో క్వెషన్. సేమ్ క్వెషన్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొద్దండి. అది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సేమ్ క్వెషన్‌ని మనం ఇన్‌స్టాలో పెట్టొద్దు, వెబ్‌సైట్‌లో పెట్టొద్దు. వెబ్‌సైట్‌కి నాకు ఒక అడ్మిన్ ప్యానెల్ ఉంటుంది. అడ్మిన్ ప్యానెల్‌లో నాకు ఇక్కడ వీడియో ట్యూటోరియల్ ఆప్షన్ ఉంటుంది. దీంట్లో నాకు కస్టమైజ్ ఇమేజ్ ఏం లేదండి. ఓన్లీ టైటిల్, డిస్క్రిప్షన్ కీవర్డే నాకు మెయిన్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక సింటాక్స్ రాసాను. మోస్ట్ సెర్చ్ వెబ్‌సైట్ అండ్ యూట్యూబ్ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్, కీవర్డ్స్ విత్ కామా అండ్ హ్యాష్‌ట్యాగ్స్, సోషల్ మీడియా పోస్ట్ కంటెంట్ విత్ హ్యాష్‌ట్యాగ్ ఫర్. ఇక్కడే క్వెషన్ ఇచ్చేసేయండి. దీన్ని ఇక్కడ కాపీ చేసుకొని, ఇక్కడ నేను కొన్ని సజెషన్ అడుగుతున్నా. ఎక్కడ? చాట్‌జీపీటీలో అడుగుతున్నా. మీ ఇష్టం అండి. మీరు ఎక్కడైనా అడగండి. బట్ నేను ఇక్కడ చాట్‌జీపీటీలో అడుగుతున్నా. అదైతే మనకు కంప్లీట్‌గా మోస్ట్ సెర్చ్ యూట్యూబ్ టైటిల్ మనకి ఇస్తాయండి ఇక్కడ. డిస్క్రిప్షన్ వస్తుంది. కీవర్డ్స్ వస్తాయి ఇక్కడ. ఎస్‌ఈఓ టైటిల్ డిస్క్రిప్షన్ కీవర్డ్ వస్తది. హౌ టు యాడ్ క్యాప్షన్ యువర్ వీడియో, ఆటో అండ్ మాన్యువల్ క్యాప్షన్ మెథడ్. ఇప్పుడు ఇది టైటిల్ కాపీ చేసుకోండి. మీరు డైరెక్ట్‌గా అక్కడ ఇయ్యొద్దండి. పేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్‌ఈఓ డిస్క్రిప్షన్. నెక్స్ట్ ఎస్‌ఈఓ కీవర్డ్స్. ఇంకో చేంజ్ ఉందండి ఇక్కడ. ఇదే మెథడ్‌లో ఇక్కడ మనం రాయాల్సింది బై డిజిటల్ రాకేష్. ఏదైతే ఛానెల్ ఉందో నా పేరుని హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇక్కడ ఏం రాసాను? బై డిజిటల్ రాకేష్ అని పెట్టేసాను. సో, ఆటోమేటిక్‌గా కంటెంట్ అనేది డిజిటల్ రాకేష్ వేలో క్రియేట్ అయిపోతది. చూడండి. ఎక్స్‌ప్లెయిన్ బై డిజిటల్ రాకేష్ ఇలా వస్తది. మీకు ఏ ఆప్షన్ ఉందో చూసుకోవచ్చు. యూట్యూబ్ సెర్చ్ కంటెంట్ అన్నీ మనకొచ్చేస్తాయి ఇక్కడ. సోషల్ మీడియా పోస్ట్ ఇవన్నీ మనకొచ్చేస్తాయి. విత్ హ్యాష్ ట్యాగ్స్ ఇక అన్నీ మనకుంటాయి. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే అది. సో, నెక్స్ట్ మనకేదైతే టైటిల్ ఉందో, ఆ టైటిల్ మనకు న్యూ వీడియోస్‌లో కాపీ చేసుకోండి. ఇక్కడ ఎస్‌ఈఓ టైటిల్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ డిస్క్రిప్షన్ యాడ్ చేయండి. నెక్స్ట్ కీవర్డ్స్. కీవర్డ్స్ యాడ్ చేయండి. ఇప్పుడు కంటెంట్ అయిపోయింది కదా! మీకేమైనా కామన్ కంటెంట్‌గా ప్లేస్ చేసుకోండి. మీ ఇష్టం. మీరేమేమి ఇస్తారో అనే కంటెంట్ పెట్టుకోండి. తర్వాత యూఆర్ఎల్ గుర్తుపెట్టుకోండి. యూఆర్ఎల్ పక్కన కామా, ఫుల్ స్టాప్ ఇక్కడ మనకు చూసినట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓన్లీ 11 క్యారెక్టర్స్ వస్తాయి ఆఫ్టర్ యూఆర్ఎల్. ఇక్కడ తీసుకొని మనము ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆప్షన్ ఉందో దాన్ని సబ్మిట్ చేసుకోండి. ప్రీవియస్ ఏదైతే వీడియో నాకుందో ఇక్కడ ఆప్షన్‌ని ఇది లాస్ట్ ఆప్షన్. ఇప్పుడు నాకు కొత్త వీడియో ప్లేస్ అవుతది చూడండి. నేను ఇక్కడ చూడండి కంప్లీట్‌గా టైటిల్‌ని నేను కంప్లీట్‌గా మార్చాను ఇక్కడ. మీకు నచ్చినట్టుగా సజెషన్స్ మీరు అడగొచ్చండి. ఎన్ని సజెషన్ నేను చాట్‌జీపీటీ యూజ్ చేశాను. మీరు ఇంకేమైనా యూజ్ చేయండి. ఇప్పుడు ఇది చూడండి. హౌ టు యాడ్ క్యాప్షన్.
ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టయితే చూడండి, హౌ టు యాడ్ క్యాప్షన్ యువర్ వీడియో, ఆటో మాన్యువల్ క్యాప్షన్ మెథడ్. ఇక్కడ ఏంటంటే కంటిన్యూ ఇచ్చేసి హౌ టు యాడ్ క్యాప్షన్ యువర్ యూట్యూబ్ వీడియో, ఆటో అండ్ మాన్యువల్ క్యాప్షన్ మెథడ్. ఇది నేను కంటిన్యూ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను క్లిక్ చేసుకొని ఈ వీడియోని నేను ఎనీ సోషల్ నెట్వర్క్ లో పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ మీకు ఉంటుంది. అయితే దీనికోసం మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే చూడండి, ఇది మీరు తీసుకోవచ్చు. లేదు అంటే మీకు వెబ్సైట్ లో ఏదైతే కావాలనుకుంటున్నారో ఇక్కడ మీరు టైటిల్ డిస్క్రిప్షన్ కావాలి, కంటెంట్ కూడా అడగండి. వెబ్సైట్ కంటెంట్ అడిగితే సపోజ్ ఇక సింపుల్ సింటాక్స్ లో వెబ్సైట్, మీరు టైటిల్ డిస్క్రిప్షన్ కంటెంట్ తో పాటు ఇక్కడ వెబ్సైట్ కామా యూట్యూబ్ కంటెంట్ టైటిల్ డిస్క్రిప్షన్ అండ్ కీవర్డ్స్. మీరు ఏదైతే కంప్లీట్ గా మనం ప్లే చేసుకుంటామో ఆ ప్లేసింగ్ బట్టి మీకు ఆప్షన్ ఉంటుంది. సో ఏ కీవర్డ్స్ మనము ప్లే చేస్తున్నామో కంప్లీట్ గా కీవర్డ్స్ అనేది ఇక్కడ మీకు డిస్ప్లే అవుతాయి. ఎస్ఈఓ టైటిల్ కావచ్చు, డిస్క్రిప్షన్ కావచ్చు, కీవర్డ్స్ కావచ్చు, ఆ వెబ్సైట్ కంటెంట్ కావచ్చు, ఏదైతే మీకు కంటెంట్ మీరు డిస్ప్లే చేస్తున్నారో ఆ కంటెంట్ ఇక్కడ కాపీ చేసుకోండి. ఇదంతా మీకు మెథడ్ ఎలా ఉంటుందంటే ఏ మెథడ్ మనం కంటెంట్ పోస్ట్ చేసామో ఆ కంటెంట్ ఇక్కడ ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడు మన కంటెంట్ యూజ్ చేసామో ఎక్కడైతే ఈ కంటెంట్ మనకు ప్లే చేసామో ఆ కంటెంట్ చూసుకోవాలి. సో ఇప్పుడు మనం కంటెంట్ పోస్ట్ చేసాము, ఆ కంటెంట్ ఎక్కడైతే మనము లింక్ వేసి క్లిక్ చేసి ఇచ్చామో అక్కడ మనము అప్డేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే కంటెంట్ మనం అప్డేట్ చేస్తామో అప్పుడు మనకు ఎస్ఈఓకి మనకు ఫాస్ట్ గా ఇండెక్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసమే ప్రతి వెబ్సైట్ లో మీకు ఏదైతే కంటెంట్ అవసరం ఉంటుందో అక్కడే కంటెంట్ ప్లేస్ చేసుకోండి. సో ఈ విధంగా ఒక వెబ్సైట్ లో కంప్లీట్ గా మీకు అక్కడ కంటెంట్ బట్టి మీకు ఇండెక్సింగ్ స్టార్ట్ అవుతుంది. సో దాని గురించి రీడ్ చేయడం వల్ల మీకు ఈ యొక్క వీడియో అనేది ఇండెక్స్ అయ్యి మీకు మీ యూట్యూబ్ కి ట్రాఫిక్ అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్ గెయిన్ అవుతుంది. ఏ విధంగా? సో వాళ్ళు కంప్లీట్ గా వీడియో ప్లే చేసుకొని యూట్యూబ్ ఛానల్ క్లిక్ చేసుకొని కంప్లీట్ గా మనకు వీడియోని ప్లేస్ చేసుకొని మనం చూసుకోవచ్చు. సో ఈ విధంగా మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబర్స్ ని, వ్యూస్ ని, ఎంగేజ్మెంట్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎలాంటి క్వైరీస్ ఉన్నా మన ఛానల్ అడగండి. నేను డెఫినెట్ గా మీకు సపోర్ట్ చేస్తాను. Don't forget to like, share, subscribe to This Rakesh YouTube channel. Thank you.